వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ thumbnail చూసుంటారు ఏడికి పోతున్నాం ఏం కథ అని చెప్పేసి. ఫైనలీ విజ్జు ఈ వ్లాగ్ కి వస్తుంది. ఈ వ్లాగ్ కి రాదు అనుకున్నాం. మీ మమ్మీ ఒప్పుకున్నా నీకు అంటే ఎప్పుడు చూసినా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసినాం అనుకో హ్యాండ్ లెగ్ తలకాయ అన్ని ఇస్తుంది అనమాట మనకి. ఎప్పుడు రాదు, ఎప్పుడు వస్తా విజ్జు మీద అసలు పెట్టుకోవద్దు. ఇప్పుడు కూడా రావద్దని అనుకున్నా, కాకపోతే ఇంకా నాకు చెప్పడానికి వేరే ఏమంటారు సాకు దొరకలేదు సార్. ఇప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుండే, ఇప్పుడు రీజన్ లేదు. ఎట్లా ఇప్పుడు మెయిన్ ఎందుకంటే తిరుపతికి సాకులు చెప్పదు ఫస్ట్ థింగ్. సో ఒక కహావత్ ఉంటది కదా తిరుపతికి, ఎట్లా అంటే మనం పోవాలనుకున్నప్పుడు పోతాం, అది వచ్చినప్పుడు కాదు అనొద్దు. సో అలా ఇక ఫైనల్లీ వచ్చిన బస్ కోసం వెయిటింగ్. చాలా స్టంట్లు అయ్యాయి చాలా. సో ఎస్ హియర్ కమ్స్ అవర్ బస్. 1 2 3 స్టార్ట్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గైస్ ఇవి డమ్మీ అంట. జగన్ మొత్తం జగన్ లెక్కనే ఉంది. జగన్ ట్రావెల్స్. ఎస్ జగన్ వదిన. ఎందుకనో పెద్ద మనిషి లేక మాట్లాడక ముసలక్క. ఈరోజు మా డిన్నర్ టమాటా కూర బై అర్చన, పన్నీర్ బిర్యానీ బై కీర్తన, రోటీ బై విజ్జు. మామ్ నీ పేరు మాత్రం చెప్పాను, నీకు వంట రాదు. సో బటర్ మిల్క్ చిప్స్. ఇది ఈ రోజు మా డిన్నర్. పెట్టు ఫస్ట్. ఆకలి అయితే చూసినారా? ఆకలి అవుతుంటే వీడియో తీస్తుంది. ఈ బ్లాగర్స్ తో వచ్చిన తలకైనా నొప్పి పెట్ట కాదు. పోయిన వీడియోకి ఈ వీడియోకి చాలా చేంజ్ ఉంది కదా. మూగపోయిన అర్చన మాట్లాడుతుంది. డిన్నర్ బ్రేక్ వచ్చేసాం. మొక్కలు మళ్ళీ నన్ను వదిలేసి ఏడుకో పోయినారు. విల్ ఫైండ్ దెమ్. గ్రీన్ రివర్స్ ఇది తప్పు పడ్డది వద్దు. ఏది కలర్ కాడే ఈ డౌట్ కాదు గైస్. ఇక్కడ +4 వేస్తే అన్న 4 బ్లూ కలర్ కార్డ్ ఎత్తుకోవాలి. చెప్పలేని చేసి 2 కార్డ్స్ ఉన్నాము. కాదు షఫుల్ హ్యాండ్స్ వచ్చింది, యూన్ అయిపోయింది. 2 కార్డ్స్ ఉన్న ఆమెతో షఫుల్ వేసుకుంటారు. రెడ్ 4 రెడ్ నా దగ్గర 3 ఉన్నాయి. గేమ్ అనేది ప్లేయర్స్ తోటి నాన్ ప్లేయర్స్ తోటి ఆడితే ఫుల్ మజా ఉంటుంది. అంతేగా. సో యాక్చువల్లీ మేము ముగ్గురం, నేను అర్చన అండ్ విజ్జు ఒక దగ్గర, మనోజ్ఞ శివాని ఒక దగ్గర ఉన్నారు అనమాట. సో మనకి వాళ్ళని గిల్కని నిద్ర పట్టదు కాబట్టి వాళ్ళ ముక్కులలో ఏమైనా పెడదామని ఆలోచిస్తున్నాం. టిష్యూ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే మాస్టర్ ప్లాన్ అర్చన ఏం వేసిందంటే ఐ షో యూ వెయిట్. వాటికున్న లేబుల్ తీసి వాళ్ళ ముక్కులో పెడతారు. ముక్కులో పెడితే నోట్లే సో అయిపోయింది ఈరోజు. సో ఈరోజు దిగగానే చాలా పెద్ద మళ్ళీ స్టంట్లు అయ్యాయి. మళ్ళీ వెళ్ళాము. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి PS4 హోటల్ కి అయితే వచ్చినాం తినడానికి. యా వి పేడ్ టు దిస్ హోటల్ నాట్ టు ఈట్, ఫర్ వాష్రూమ్ యాక్చువల్లీ. ఉత్తప్పం, విజ్జు విత్ మసాలా దోశ, అర్చన విత్ పూరి, శివాని ఆల్రెడీ కంప్లీట్ చేసింది. ఏంటిది ఇది? ఎంటీ ప్లేట్. ఏంటది? మసాలా దోశ. యా అండ్ మనోజ్ఞ విత్ ఉత్తప్పం. హాయ్ ఆంటీ.
అట్ ఆల్మోస్ట్ 400 స్టెప్స్. విజయ్ ఇండియాకి వస్తుంది, ఆమెకి ఎవరికి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే స్టోరీ 400కే సాలు అవుతున్నాము. చెమటలు, ఎండ ఘోరంగా మండిపోతుంది. కాళ్ళు అయితే ఎండ నీడలేని దగ్గర అయితే ఫుల్ మండుతుంది. జుట్టు పైకి కట్టుకో, సోకుకి గట్లనే నోరు మూసుకో, ఇప్పుడే తీసిన. కానీ టికెట్స్ ఎవరికి దొరకలేదు. రష్ టైం, ఎలక్షన్ టైం రికమెండేషన్స్ ఏమి పనిచేస్తలేవు. సో హౌ ఎనర్జెటిక్ కిడ్స్ ఆర్. మాకైతే వేస్తుంది. ఇక్కడైతే పిల్లలు వేసుకొని, ముసలు వేసుకొని ఎక్కుతున్నారు. ఎవరికి రికమెండేషన్ దొరకలేదు. సో ఓన్లీ నాకు, శివానికి అవుట్ ఆఫ్ 5 మెంబర్స్ మాకు హోమ్ టికెట్ బుక్ అయింది. అందులో కూడా ఏమైందంటే మాకు 6th రోజు బుక్ అయింది, 5th. సో మేము రేపు వచ్చి వ్యాలిడేషన్ చేయించుకొని, స్టాంప్ వేయించుకొని వెళ్ళి అప్పుడు దర్శనం చేయించుకోవడం. సో మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ కిందికి రావాలి మేము రేపు మార్నింగ్ 9 to 11 హోమం. సో మిగతా 3 మెంబర్స్కి బుక్ కాలేదు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ ఎట్లా అర్థం కాదు, టోకెన్స్ లేవు. రూమ్స్ కూడా అక్కడికి వెళ్ళేంత వరకు తెలుసు. డిఫరెంట్ కోడ్ వి గాట్ అండ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయినాయి. అండ్ లైక్ ఫోర్త్ రోజు వెళ్ళాలంటే థర్డ్ రోజు నైట్ వి గాట్ మెసేజ్ సేయింగ్ దట్ ట్రైన్ ఇస్ డిలేడ్ బై 7 hours. ఈ 7 hours డిలే అయ్యింది అని అంటే డిలే అయ్యింది అని అనుకుంటుంటే ఇక రాత్రి అప్పటికప్పుడు ఏదో కష్టపడి ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బొక్క పెట్టుకొని బస్కి బుక్ చేసుకున్నాం. ఆ బస్లో ఒక యాపిల్ పిన్ లేదు, అదేమో USB టైప్, మాకు ఛార్జింగ్ లేదు. ఓకే ఫ్రెండ్స్, విల్ గివ్ అప్డేట్స్ వైల్ గోయింగ్. స్టెప్స్ ఎక్కాక అప్డేట్స్ ఇస్తా ఉంటాం. విల్ ట్రై టు కీప్ ఎంటర్టైనింగ్. బాయ్. నన్ను అడిగిర్రు, ఎక్కుతావా విజ్జు 100 స్టెప్స్కి చక్కెర వచ్చి పడిపోతావు అని చెప్పి దరిదాపులో కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు. వీఆర్ అట్ 700 స్టెప్. 2100 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. వీఆర్ అట్ గాలి గోపురం. మోర్ 1500 స్టెప్స్ టు గో. 11 o'clockకి స్టార్ట్ చేసినాం అండ్ టైం వచ్చేసి 1:20 అండ్ స్టిల్ 1500 టు గో. లెట్స్ సీ ఎట్లా అవుతుందో. సాల్ అవుతుంది, దమ్ అవుతున్నాం. ఈ విజ్జు అర్చన నాకు ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఇట్స్ ఓకే, మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ప్రాసెస్ ముఖ్యం, ఫాస్ట్ అయింది కాదు. 2000 స్టెప్స్. ఎట్లుంది? డిగ్రీ అయిపోయింది కదా, సో కొత్త బిజినెస్ ప్లాన్ వచ్చింది. ఏంటంటే ఈయన ఒక స్టాల్ సెటప్ చేసుకుంటాం, మేము కూడా మంచి బిజినెస్ మ్యాన్ అయిపోతాం కదా. ఒక వాటర్ బాటిల్ స్టాండ్ చాలు. 30 rupees 500 ml అమ్ముతాం. మేము కూడా మాల్ హో జాయేంగే. డాలీ చాయ్ వాళ్ళ లెక్క, కీర్తన బాటిల్ వాళ్ళ. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీమ్. జాబులు చేసి అయ్యేటట్లేదు, ఓన్లీ బిజినెస్. ఎనీ బిజినెస్ ప్లాన్స్ ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇది క్యూట్ కంపానియన్ విచ్ ఇస్ హెల్పింగ్ మీ ఫ్యాన్. అండ్ మీకు 3500 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, షార్టెస్ట్ టైం ఏంటి, అండ్ ఆల్సో హౌ మచ్ క్యాలరీస్ డిడ్ యూ బర్న్, కమెంట్ డౌన్ ఈవెన్ దాట్. మేమైతే ప్రజెంట్ 2300 మెట్టు మీద ఉన్నాం. గట్టిగా అవుతుంది పని. అండ్ నా ఏషియం చూస్తేనైతే కష్టం చేసిన వాళ్ళకి కూడా ఇంత మాసిపో బట్టలు. సో అది చూపిరా, అందమైన ముఖాన్ని చూపిజరా, हमारे ముఖాన్ని చూపి. లగేజ్ కౌంటర్ కాడ వదిలేసారు గాయస్ దీన్ని. కాదు, దీన్ని ఏ నమ్మకంతో లగేజ్ వదిలేసారో నాకు అది అర్థమైతే. ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా? జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి? ప్యారిస్ సార్. దీన్ని ఎత్తుకోపోతారు, లగేజ్ కూడా ఎత్తుకోపోతారు. నిన్ను సేఫ్ గార్డ్ గా పెట్టిరా నాన్న. మంచి మనుషులే. సో యా, హాయ్ గైస్, నేను ఇక్కడ వరాహస్వామి టెంపుల్కి వచ్చాను. కీర్తన అలసిపోయింది, అక్కడే పడుకుంది. అది చాలా కష్టపడి నడిచింది. మేమేమో హెలికాప్టర్లో వచ్చేసాం కదా డైరెక్ట్. సో మేము మళ్ళీ ఇక్కడ టెంపుల్కి వచ్చామన్నమాట.
ఈడ వినాయకుడు ఉంటాడు, వరాహస్వామి. ఇది కట్ చేయొచ్చు. తిరుపతికి వెళ్ళక ముందు ఇక్కడ దర్శనం చేసుకుని తిరుపతికి వెళ్ళాలి అని అన్నారు, అందుకే ఇక్కడ వచ్చాను. వెల్కమ్ టు డే 2. సో నిన్నంతా ఎందుకు షూట్ చేయాలని చాలా టైర్డ్ ఉన్నాం అండ్ ఏషియం కూడా చాలా గలీజ్ ఉండే. సో అదంతా రెస్ట్కి వదిలేసి ఈ రోజు నుంచి షూట్ చేస్తున్నాం. అండ్ ఎస్ వీఆర్ గోయింగ్ టు దర్శనం. అయితే నాకు శివానికి వచ్చిందని చెప్పిన కదా టికెట్. సో ఇప్పుడు వెళ్ళి వరాహస్వామిని దర్శనం చేసుకొని వీ హ్యావ్ టు గో మీట్ ద టికెట్ పర్సన్ అండ్ దర్శనం చేసుకోవాలి. ఓకే, సీ యు అట్ ద టెంపుల్. బై. 3:30 అవుతుంది అండ్ ఖాళీ. బట్ హియర్ వి ఆర్, మీ అండ్ శివాని గోయింగ్. మాకు జల్దీ వెళ్ళాలి అండ్ వాళ్ళు అక్కడ రెడీ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు రెడీ అవుతారో, వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియాలి. సో తిరుపతిలో ఉన్న మెయిన్ పాజిటివ్ వైబ్ ఇస్ సాంగ్స్. వాళ్ళ నమో వెంకటేశాయ అంటే ఎంత పాజిటివ్ వైబ్ వస్తుంది, ఎంత పాజిటివ్. త్రూ అవుట్ ద సాంగ్స్ విల్ బి ప్లేయింగ్ అండ్ త్రూ అవుట్ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎస్ వీఆర్ అట్ ద గోపురం. వీఆర్ అట్ కోనేరు. ఐ డోంట్ నో కరెక్ట్గా చెప్తున్నానేమో, బట్ ఖాళీ ఉంది. మార్నింగ్ వచ్చేసరికి టెంపుల్, ఈస్ట్ మాడ అవన్నీ, కానీ నైస్ పీస్ఫుల్ వైబ్, డివోషనల్. అయితే వచ్చేసినాం ఫైనలీ. ఎదురుగానే గుడి. చాలా పాజిటివ్ వైబ్స్, చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్. ఈజ్ నాట్ రియలీ ఈజీ, అదైతే అర్థమైంది. ఏమంటే దర్శనం దొరికిపోతుంది అస్సలు కాదు. రూమ్స్కి కానీ ఏదన్నా కానీ చాలా ఉంది. చాలా మంది ఐ డోంట్ నో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ వండుకొని. ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు రికార్డ్, బట్ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ సేక్ ఐఎమ్ జస్ట్ రికార్డింగ్.